రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సనాతన హిందూ ధర్మ ప్రచార రథాన్ని స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సతీమణి సూర్యకుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. సనాతన హిందూ ధర్మం కోసం అనేక గ్రామాలలో ప్రచారం చేస్తూ అన్నమయ్య సంకీర్తన ఆలపించే కరుటూరు శ్రీనివాసరావు, కాయల సుబ్బారావు, శ్రీమతి ప్రకాశం దంపతులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు రథాన్ని తయారు చేయడం కోసం సహకారం అందించిన భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సనాతన హిందూ ధర్మ ప్రచారం 2015 జనవరి 1 ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ప్రచార రథం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్ శ్రీ సూర్యేశ్వర స్వామివారి దేవస్థానంలో, ఆ దేవస్థానం కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెందింది, అక్కడ నుండి ప్రారంభించారు. కర్ణాటక గ్రామ ప్రజలు ప్రోత్సహించి ఈ ధర్మ ప్రచార రథాన్ని మాకు షూరిటీ తీసి ఇవ్వడం జరిగింది. ఈ రథానికి బ్యానర్ అంటించుకుని భక్తులు ఇచ్చేటటువంటి కానుకలతో ఆయిల్ అయితేనేమి, ఈ రథం లోన్ అయితేనేమి మెయింటెనెన్స్ చేస్తూ స్వామివారి యొక్క అన్నమాచార సంకీర్తనలు అయితేనేమి, పురంధరదాస్ సంకీర్తనలు అయితేనేమి ప్రతి గ్రామంలో సంకీర్తన ఆలపిస్తూ 455 గ్రామాలు పూర్తి చేసుకుని ఆ శ్రీనివాసుడు ఈరోజు ఈ యొక్క ధర్మ ప్రచార రథాన్ని శ్రీ విజయదుర్గ ఫైబర్ వర్క్స్ వారు పోలారెడ్డి గారు అయితేనేమి, రాంబాబు గారు వీరు ఎంతో శ్రమ కూర్చి 4 నెలలు ఈ యొక్క రథాన్ని ప్రతి ఒక్క పార్టు దయతీసి ఈ విధంగా తయారు చేశారు. కనుక ఈ ధర్మ ప్రచార రథం మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా నిర్వహించే విధంగా స్వచ్ఛందంగా చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ, గవర్నమెంట్ వారు కానీ ఏ విధమైనటువంటి సహకారం ఇప్పటి వరకు అందించలేదు. అయినా ప్రతి గ్రామం యొక్క దరఖాస్తు గ్రామ పంచాయతీ నుండి మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారి ద్వారాగా 455 గ్రామాలు టీటీడీఓ సాంబశివరావు గారికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. మేము అయితే ఈ యొక్క ధర్మ ప్రచారాన్ని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, టీటీడీ వారిపై ముందుగా ఉంది. కనుక ముందు మన సనాతన ధర్మం అభివృద్ధి అయ్యే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అదే అనివార్య కారణాల వల్ల దీనికి ధనం కావాలి కనుక అందరూ ముందుకు వస్తే ఆ వెల్ల గ్రామంలో మా కొండలరావు గారు 10 సెంట్ల స్థలాన్ని ఈ యొక్క ప్రచార నిమిత్తంగా ప్రతి గ్రామంలో ఉండేటటువంటి పిల్లలకి అన్నమయ్య సంకీర్తనలు నేర్పే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్న త్వరలో. కనుక ఆ కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పాల్గొని సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా గ్రామస్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత 2 సంవత్సరాలుగా ప్రతి గ్రామం రాత్రి ఈ భజన కార్యక్రమాలన్నీ, సంకీర్తన కార్యక్రమాలు చేసి జయప్రదం చేశారు. ప్రతి గ్రామానికి శ్రేయస్కరం ఇది. ఈ రకంగా త్వరలో ప్రైవేట్గా రథాన్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఇలాంటి తిరుపతి దేవస్థానం వారి యొక్క స్వరూపంలో ఈరోజు శ్రీనివాస రథాన్ని తయారు చేయించి భక్తులు రాంబాబు గారు కానివ్వండి, మోలారెడ్డి గారు కానీ అందరూ కూడా సహకరించి ఈ రథాన్ని వ్యయ ప్రయాసంతో కూడుకున్న కార్యక్రమం ఇది. దాన్ని జయప్రదంగా ఈరోజు ప్రారంభించుకోవడం
అంతకంటే ముఖ్యంగా కొండలరావు వారి స్థలం కేటాయించి అక్కడి నుంచి కార్యక్రమాలు చేయాలి. ఈ సనాతన ఆచారాన్ని మనం ప్రజలకు తెలియపరచాలి, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలన్న కార్యక్రమాన్ని కూడా వారు చేస్తున్నది. వారిని కూడా నేను ఈ సభాముఖంగా నేను అభినందిస్తూ ఈ సనాతన ధర్మాన్ని అందరూ కూడా పాటించి విజయవంతం చేయాలని, మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను.